హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఈరోజు ఏమో బుధవారం బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 6 o'clock లేచాను. లేచి ఇంకా రెడీ అవ్వటానికి టైం పట్టేస్తుంది కదా, హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ ఎందుకని ఫస్ట్ అయితే స్టవ్ మీద పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను. అండ్ ఈరోజు చట్నీ చేయాలండి. సో చట్నీ కోసం అయితే వేరుశనగలు వేపించాను. ఈరోజు కొత్తిమీర, పుదీనా, టమాటా, వేరుశనగలు కలిపి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే వేరుశనగలు వేపించేసానండి. ఇంకా మా వారైతే టీ పెట్టినాకు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ టైంకి అయితే టీ పెట్టేసి ఇంకా క్విక్గా మిగతా పనులు అయితే మొదలు పెడతాను. నిన్న రాత్రి పడుకునేటప్పుడు పెసలు అయితే నానబెట్టానండి. పెసల్లో ఈసారి నేను కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం బియ్యం కూడా వేసి నానబెట్టాను అనమాట. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్లండి. పెసరట్లోకే చట్నీ నేను కొత్తిమీర, పుదీనా, టమాటా, వేరుశనగలు కలిపి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మరి పనులు టైంకి అవుతాయి అవ్వో నాకైతే తెలియదు, కానీ బీన్స్ కర్రీ వండాలి, ఇంకా అన్నం వండాలి, చపాతీలకి మిక్సీ పట్టుకోవాలి, చపాతీలు వేయాలి, పిల్లలకి జల్ల వేయాలి, ఇలా చాలా పనులు ఉన్నాయండి. ఇవన్నీ నేను టైంకి పూర్తి చేయగలుగుతానో లేదో చూద్దాము. నా టార్గెట్ కరెక్ట్గా 10 నిమిషాలతో 8 ఈ పనులన్నీ పూర్తయిపోవాలి అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం రండి. పిల్లల కోసం తాగడానికి పెట్టాను కదండి నీళ్ళు, అవైతే మరుగుపోయినాయి. సో అది దింపేస్తాను. దాని వేరే ఇంకా నేను బియ్యం అయితే కడిగేసుకున్నానండి. అన్నం అయితే పెట్టేసాను అనుకో, అన్నం ఉడికిపోతుంది. ఈ నీళ్ళు దింపేసి పెట్టేస్తాను. రైస్ పెట్టేసానండి. టీ కూడా మరిగిపోతుంది. మా వారికి టీ ఇచ్చేసి ఇక్కడ నేను చట్నీ పెట్టేస్తాను. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటే కూర రెడీ అయ్యే లోపల నేను ఇది మిక్సీ కూడా పట్టేయచ్చు. ఇది ప్లాస్టిక్ స్టైనర్ కాదండి, ప్రతిసారి కామెంట్స్ పెడుతున్నారు. ఇది స్టీల్దే. ఆల్రెడీ వేగించేసుకున్నాను కదండి వేరుశనగుళ్ళు, దాన్ని అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అయితే కలిపి వేగించేసుకుంటాను, టమాటా కూడాని. సో ఇప్పుడు నేను టమాటా ముక్కలు అవి కట్ చేసుకుని పెట్టుకుంటాను. మ్యాక్సిమం పనులు కూర్చుని చేయడానికే ట్రై చేస్తున్నానండి. ఇంకా నుంచుని కోస్తే కాళ్ళు ఎక్కడ నొప్పులు వస్తాయా అనేసి ఇంకా కింద అయితే కూర్చుని ఉల్లిపాయలు కోస్తున్నాను. షాను లేకమ్మ బంగారు తల్లి, అక్కడ వేడి నీళ్ళు పెట్టానమ్మా. మన బాబు లేగు. స్టవ్ మీద ఒక పక్కన రైస్ పెట్టాను కదండి, ఇంకొక పక్కన ఏమో చట్నీకి పుదీనా, కొత్తిమీర పెట్టాను. ఇంకా కొత్తిమీర, పుదీనా త్వరగానే అయిపోద్ది. అది అవ్వగానే కూర అయితే వేసేస్తానండి. సో అందుకనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. కూర పెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేస్తాను దోశలకి. తర్వాత చట్నీ కూడా మిక్సీ పట్టేస్తాను. అయిపోతాయిలే పనులు. నా టార్గెట్ 10 నిమిషాలతో పోయింది.
కానీ 7:30 కల్లా పూర్తి చేసేస్తాను పనులు. ఈ పిల్లలు స్నానాలు చేసి వచ్చేస్తే వాళ్ళకి జల్ల వేసేసి దోశలు కూడా వేసేస్తాను. స్టవ్ మీద పెట్టిన కొత్తిమీర, పుదీనా, టమాటా అయితే చక్కగా మగ్గిపోయాయండి. దీంట్లోనే నేను ఉప్పు, పసుపు కూడా వేసేసాను కదా, ఇంకా డైరెక్ట్గా చట్నీ చేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు ఏమీ వేయక్కర్లేదు. ఇంకా నేను ఆ కడాయి పక్కకు పెట్టేసి అదే బర్నర్ పైన అయితే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. దాంట్లోకి నూనె అయితే పోసి ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసి వాటిని అయితే మగ్గపెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ మగ్గపెట్టేటప్పుడే నేను కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేస్తానండి, కొంచెం త్వరగా మగ్గుతుంది అనేసి. సో ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల నేను రైస్ అయితే ఉడికిపోయింది, అన్నాన్ని అయితే వార్చేసుకుంటానండి. ఈరోజు పనులన్నీ నేను 7:30 కల్లా పూర్తి చేయాలి అనుకున్నాను. బట్ 8-10 అయినా కూడా నాకు పని అయితే కంప్లీట్ కాలేదు. సో మా వారికి అయితే కోపం వచ్చేసింది, పిల్లలకి ఈరోజు స్కూల్ లేట్ అయిపోయింది అని. ఆ పెసరొట్లు ఒకటి నన్ను ఎంత ఇబ్బంది పెట్టేసాయో నేను చెప్పలేను. ఇంక ఈ లోపల మా వారైతే పాల ప్యాకెట్ తీసుకొని వచ్చారండి. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్క పెసరట్టు తిన్నా కొంచెం పాలు తాగి వెళ్ళారనుకో కడుపు నిండుగా ఉంటుంది కదా. దట్టు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, పిల్లలు నీళ్ళు ఎక్కువగా తాగరు. మా షాను బాగానే తాగుతుందండి, పెట్టిన వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసుకుని వస్తుంది. బట్ మా మను తల్లే నీళ్ళు సరిగ్గా తాగదనమాట, పెట్టిన వాటిల్లోనే మళ్ళీ సగం నీళ్ళు ఉంచుకుని వస్తుంది. అందుకని మా వారు ప్రతిరోజు పాలు ఇవ్వి కనీసం అదైనా కొంచెం లిక్విడ్ కంటెంట్ వెళ్తుంది కదా అనేసి అంటున్నారు. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాము, కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నాము. అలా 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 సరిపోతుందిలేండి. కోకోనట్ మాత్రం టూ మచ్ కాస్ట్, 80 రూపీస్ బొండం, 90 రూపీస్ బొండం అలా ఉంటుంది. మన అదృష్టం కొద్దీ నీళ్ళు ఒకసారి వస్తే బాగానే వస్తున్నాయి, లేకపోతే నీళ్ళు అయితే రావట్లేదు అనమాట. ఇంక ఇదిగోండి ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు అయితే వేసేస్తున్నాము. ఈ బీన్స్ అయితే మా హస్బెండ్ ముందు రోజు రాత్రి కట్ చేసి పెట్టారనమాట. సో బీన్స్ మగ్గడానికి టైం పడుతుందండి. ఈ లోపల నేను మనువుకి అయితే జడ అయితే వేసేసాను. ఇంకా పిల్లలిద్దరికి జల్ల పని అయిపోయింది అనుకోండి, చాలా పెద్ద పని అయిపోయినట్టే. తర్వాత వాళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టేస్తే వాళ్ళిద్దరూ స్నానం చేస్తూ ఉంటారు. నేను వంట పని అయితే పూర్తి చేసేసుకుని వాళ్ళకి లంచ్ బాక్స్ అవి రెడీ చేసుకుని ఉంచుకోవచ్చు. సో ఇంకండి మనువుకి అయితే జడ వేసేసిన తర్వాత షాను కూడా బ్రష్ చేసుకుని వాష్రూమ్కి అయితే వెళ్ళేసి వచ్చేసింది. ఇంకా షానుకు కూడా జడ వేసేసాను. షానుకు జడ వేసే లోపల మన తల్లి బ్రష్ చేసుకుని దీని స్నానం అయితే పూర్తి చేసేస్తుంది అనమాట. మా మనుకు కూడా అలవాటు చేయాలండి, మార్నింగే బాత్రూమ్కి వెళ్ళడము ఇది అలవాటు చేయాలి. బట్ ఈ పిల్లేమో మార్నింగే వెళ్ళదు, స్కూల్ నుంచి వచ్చాక వెళ్తుంది అనమాట. దానికి అలా అలవాటు అయిపోయింది. బట్ ఏదైనా కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం అలవాటు అయింది అనుకోండి పిల్లలకి, స్కూల్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదనమాట. మా మను ఎలా అంటే కనీసం అర్జెంట్ వస్తుంది అని స్కూల్లో టీచర్ని కూడా అడగలేదండి. దానికి అంత సిగ్గు మొహమాటం అనమాట. మొహమాటాన్ని వదులుకోదు అది. ఇంకా నేను పిల్లలిద్దరికి జల్ల వేసి వచ్చే లోపల బీన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయండి. దీంట్లోకి నేను కొంచెం కారం అయితే వేసేసి బాగా మిక్స్ చేసి కాసేపు దీన్ని నూనెలో మగ్గబెట్టేశాను. తర్వాత దీంట్లోకి నేను కొంచెం నీళ్ళు అయితే వేసుకుని కుక్కర్ అయితే పెట్టేస్తానండి. టైం లేదు నార్మల్గా వండడానికి, అందుకనేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను, కొంచెం త్వరగా అవుతుంది అనేసి. సో కుక్కర్ విజిల్ వచ్చే లోపల పిల్లలిద్దరి కోసం నేను పెసరట్లు వేయాలి కదండి. సో పెసరపిండి రుబ్బుకోవాలి, అలాగే చట్నీ కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి. సో పెసలు అయితే మాత్రం 2 సార్లు అయితే మిక్సీ పట్టానండి. సో ఇంకా పెసరపిండి రుబ్బేసేటప్పుడే నేను దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఏంటి అల్లం ముక్క అయితే వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా దాంట్లోకి మిక్స్ చేసేసి వేసానండి. ఇంకా కల్లుప్పు వేసేసి మిక్సీ పట్టేసామనుకోండి చక్కగా ఈవెన్గా కలుస్తుంది కదా అన్నట్టుగా కలిపేసాను అనమాట. సో ఇంకోండి 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకుని పిండి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి. గ్రీన్ పెసరట్టు, గ్రీన్ చట్నీ, 2 గ్రీన్ బాగుంది కదండి. సో చట్నీ మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా పిల్లల కోసం పెసరట్లు వేస్తున్నాను. ఈరోజు పెసరట్లు ఎంత ఇబ్బంది పెట్టేశాయి అంటే, ఒక పక్కన లేట్ అయిపోయిందని మా ఆయన తిట్టుకోవడానికి, మరో పక్కన ఈ పెసరట్లు లేట్ అవ్వడానికి సరిపోయింది. నేను ఎక్కడ చేయి కాల్ చేసుకుంటానని అనిపించింది. ఫస్ట్ 1-2 పెసరట్లు రాలేదు, కానీ తర్వాత నుంచి పెసరట్లు అయితే బాగానే వచ్చేయాలండి. ఇంకా పెసరట్లు అయితే వేసి పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు టిఫిన్ అయితే తినేశారు. వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత నేను వీళ్ళకి అదే పెసరట్లు వాళ్ళు తింటూ ఉన్నారు, మరో పక్కన పెసరట్లు వేస్తూనే నేను వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ప్యాకింగ్ అయితే చేసేసానండి. బీన్స్ కర్రీ అయితే పెట్టేశాను. బాగానే వచ్చింది కూర అయితే మాత్రము. మన చిక్కుడుకాయ కూర ఫ్లాప్ అయిపోయింది, కానీ బీన్స్ కూర అయితే బాగా వచ్చిందనమాట. సో ఇంక ఇదిగోండి పిల్లలిద్దరిని తీసుకుని మా హస్బెండ్ అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి స్నాక్స్ కింద ఆరెంజ్
అయితే పెట్టానండి. 8 కల్లా పిల్లలకి పని అయిపోవాలనుకున్నాను, కానీ 8:20 కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 1:30 అయ్యిందండి. ఈరోజు ఎడిటింగ్ వర్క్ అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నేను చిన్న చిన్న వ్లాగ్సే పెడుతున్నాను కదా, 15 నిమిషాల లోపలనే పెడుతున్నాను వ్లాగ్స్. సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసి స్టోరేజ్ మొత్తం క్లీన్ అయితే చేసేసాను. ఇంక ఇప్పుడైతే స్నానం చేసి వచ్చానండి. వేడిగా కాళ్ళు అయితే బకెట్లోకి నీళ్ళు నింపేసి కాళ్ళు అందులో పెట్టేశాను. కాసేపు నొప్పులు తగ్గుతాయి అనేసి. నీళ్ళల్లో పెట్టిన కొద్దిసేపు వరకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట కాళ్ళు. అయితే ఇది కాళ్ళు అందులో పెట్టాను కదండి వేడి నీళ్ళని, నొప్పి ఉన్న దగ్గర ఎంత వేడి పెట్టినా నాకు అసలు వేడి నీళ్ళు వేడిగా ఉన్నాయి అన్న స్పర్శ తెలియట్లేదు. అదే మిగతా కాలుకి నొప్పి లేదు కదా, అక్కడ మాత్రం కాలు వేడికి కాలిపోతుంది అనమాట. బట్ ఇంకా చాలా రిలాక్స్డ్గా అనిపించిందండి. వేడి నీళ్ళల్లో కాళ్ళు బకెట్లోకి పెట్టేశాను అనమాట, నీళ్ళు నింపేసుకుని. చాలా రిలాక్స్డ్గా ఉంది కొద్దిసేపు. మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చారండి. ఇప్పుడు ఇద్దరము కలిసి భోజనం అయితే చేసేస్తాము. ఆయన కూడా ఒంట్లో బాగాలేదు, కొంచెం ఆయనకి మెడ నొప్పిని బాగా రొంప దగ్గు వచ్చేసి కొంచెం ఫీవరిష్గా ఉన్నట్టుంది, పడుకున్నారు ఆయన. సో ఆయన లేచేటప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయండి, వాటిని అయితే తోమేసుకుంటాను. ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేస్తున్నానండి, ఎందుకంటే మరీ ఎక్కువైపోయినప్పుడు ఎక్కువసేపు కొంచెం తోమేసి వస్తుంది అనమాట. సో అందుకనేసి గిన్నెలు ఎన్నో లేవు, 2-3 ప్లేట్లు ఉన్నాయి, వాటిని అయితే క్లీన్ చేసేస్తాను. నేను గిన్నెలు క్లీన్ చేద్దాము అని అనుకునేసరికి మా వారైతే లేచి నాకు ఇంకా భోజనం పెట్టే, నేను పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను అని అన్నారు. పడుకోపోయారా కాసేపు అన్నాను, కానీ నాకు నిద్ర పట్టట్లేదు అన్నారు. నైట్లు నిద్ర పట్టట్లేదు, ఆయనకి బ్రీతింగ్ ఇబ్బంది అయిపోతుంది అనమాట. బాగా రంప చేసేసిందండి పిల్లలకి మా హస్బెండ్కి. అక్కడికే నాజల్ డ్రాప్స్ వేసుకుంటున్నారు, కానీ మధ్యరాత్రి మళ్ళీ బాగా బ్రీతింగ్ ఇబ్బంది అయిపోతుందంట. మార్నింగ్ 3 o'clock ఆ టైంకి మెలకు వచ్చిందంట అండి, మళ్ళీ నిద్ర పట్టలేదంట ఆయనకి. సో ఆఫ్టర్నూన్ కొంచెం ఎర్లీగా వచ్చారు భోజనానికి, పడుకుంటాను అని, కానీ మళ్ళీ నిద్ర పట్టలేదు. కొంచెం భోజనం తినేసి పిల్లల్ని ఇంట్లో దింపేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన అయితే ఇంకా భోజనం చేసేసారన్నమాట. నేను కూడా ఇంకా ఆయనతో పాటు ఒక ముద్ద తినేసాను. నాకు అసలు ఆకలిగా లేదు, పెసరట్లు లేట్గా తిన్నాను కదా వాకింగ్కి వెళ్ళొచ్చే, కానీ సో ఆకలి ఏమీ వేయలేదు, కానీ ఇంకా ఆయనతో పాటు తినేద్దాం ఒక ముద్ద అనేసి తినేసానండి. తర్వాత ఇంకా ఎన్నో గిన్నెలు లేవన్నమాట. మేము ఇప్పుడు భోజనం చేసిన 2 ప్లేట్లను, తర్వాత ఒక 2-3 చిన్న గిన్నెలు గరిటెలు ఉన్నాయి, వాటిని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకుని వస్తాను అనేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఆయన పిల్లల్ని దింపేసి అటు నుంచి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంక ఈరోజు పిల్లలకి పెట్టడానికి ఫ్రూట్ కింద అయితే మాత్రము పపాయ అయితే పెడుతున్నానండి. నేను చెప్పాను కదా, పిల్లలకి ప్రతిరోజు ఒక్క ఫ్రూట్ అయితే కంపల్సరీ తినిపించాలి అని అనుకుంటానండి నేను. అలాగే మా పిల్లలు ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటారు. సో మేము అన్ని రకాల ఫ్రూట్స్ మా పిల్లలకైతే పెడతామన్నమాట. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి భోజనానికి ఇంటికి వస్తున్నారు కదా, వస్తూనే పపాయ అయితే తీసుకుని వచ్చారండి. ఆఫ్టర్నూన్ మేము పెరుగన్నంలోకి ఒక్కొక్క 2 ముక్కలు అయితే తిన్నాము. పిల్లలిద్దరికి షానుకు ఒక 2 ముక్కలు, మనుకు ఒక 2 ముక్కలు పపాయ అయితే తీసి పక్కన అయితే పెట్టానమాట. సో వాటిని మా మనుకి డైరెక్ట్గా ఇచ్చారనుకోండి, నేను తిన్ను అంటది. అదే నేను వీటిని చిన్న ముక్కల కింద కోసి ఫోర్క్ అయితే వేసి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తింటుంది అనమాట. సో నాకు ఎలాగైనా పిల్ల తినడం కావాలి, ఎలా తింటే ఏంటిలే అనేసి నేను ఇంకా ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ చెల్లి అలా తిందనుకోండి, మరి నాకెందుకు కోయలేదు అని షాను అంటది అనమాట. సో అందుకనేసి ఇద్దరి కోసం ముక్కలైతే కట్ చేసేసాను. షాను, తలుపు డాడీ బయట వేసేసారు. ఏంటమ్మా? షాను మను అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. నాకు ఇంక ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళిద్దరికి స్నాక్స్ తినిపించేసి, అంటే నేను తినిపించక్కర్లేదు, వాళ్ళు తినేస్తారులేండి, కాకపోతే మనుకి తిను అని తొయ్యాలన్నమాట. తినిపించేసి కొద్దిసేపు వాళ్ళని చదివిస్తాను. ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ఉండొచ్చు. తర్వాత ఇంకోండి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయాలి. 4-5 days అయిపోయింది క్లీన్ చేసి. బట్ నేను ఎంత పని తగ్గించుకుంటే అంత మంచిది అనుకుంటున్నాను. నుంచుని ఎక్కువగా పనులు చేయకపోవడం బెస్ట్ అనిపిస్తుంది. సో అందుకనేసే పర్వాలేదు అలా ఉండని, తర్వాత ఎప్పుడు క్లీన్ చేద్దాంలే అని ఇప్పుడు చేయట్లేదు. నేను ఎక్కువ టైము కూర్చోవడానికే ట్రై చేస్తున్నానండి, కూర్చునే ఉంటున్నాను అనమాట. ఈరోజు మా షాను మను స్నాక్స్ పపాయ. పర్లేదు తీసుకు, ఇప్పుడే తుడిచాను, కడుక్కోలేకపోతే. చాలా స్వీట్గా ఉంది పపాయ షాను. చాలా స్వీట్గా ఉంది కదా.
సరేదా పప్పాయ తెస్తే ఇంత స్వీట్గా ఉంది. అప్పుడు నేను అనుకున్నా డాడీ కూడా పప్పాయ కొనమని చెప్పారు అనుకున్నాం, అందుకే రోజు తెచ్చేసారు. కానీ డాడీ నేను చెప్పకుండా తెచ్చేసారు. అదే మరి షణమ్మా షణమను ఇదిగో నీకోసము. అయ్యో ఇది ఊడిపోయిందిరా, అప్పుడే ఊడిపోయిందంటది. ఇదిగో నీకోసం బుక్ చేసిన పరికిణి జాకెట్ వచ్చేసింది, చూద్దామా. మొన్న వ్లాగ్లో చూపించాను కదండి మనుకి పరికిణి జాకెట్ తీసుకున్నాను అని. ఇది షానుకు బుక్ చేశాను అనమాట, మనుతో పాటే బుక్ చేశాను. కానీ ఇది డెలివరీ అవ్వడం లేట్ అయిందండి. నేను ఏమనుకున్నాను, ఈ కలర్ మనుకి బాగుంటుంది కదా, ఇది మనుకు బుక్ చేద్దామని అనుకుంటే మా వారు వద్దు ఇది షానుకు బుక్ చెయ్యి అని అన్నారని షానుకు బుక్ చేసి మనుకు అది బుక్ చేశాను అనమాట. అసలు చాలా బాగుందండి. నిజంగా మనము మెటీరియల్స్ తీసుకుని వాటిని కుట్టించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో నాకు అయితే తెలియదు, కానీ ఇదైతే మనకి విత్ మెటీరియల్ వాళ్ళే స్టిచ్ చేసి పంపుతున్నారు కదా, చాలా బాగుంది. కానీ ఇంకోటి ఇది ఒకటి ఊడిపోయింది, ఇది నేను కుట్టాలి. ఇలాగా ఎలా కుట్టాలో తెలియదు. ఎలా కుట్టారు, ఇది లోపల నుంచి కుట్టారు, దీనికి వేసి కుట్టాలి. ఇది ఊడిపోయిందండి, మరి ఇది ఎలా కుట్టాలో చూసి కుట్టేస్తాను. ఇదిగోండి ఇది పరికిణి, చాలా బాగుంది. లోపల ఇది సాటిన్ లైనింగ్ అయితే వచ్చిందండి. దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పైకి పెట్టేస్తున్నావు, ఓకేనా, కనిపిస్తుందా. ఇది బందుష అండి, ఇది ఇప్పి దీనికి ఎక్కించారు. ఒకసారి నువ్వు వేసుకుని చూడు సరిపోతుందో లేదని. ఇది ఇప్పుడు మా తోడుకోవాలి వాళ్ళ అమ్మాయిది 8th మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి, ఆ రోజు వేసుకుంటుంది అనేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇది జాకెట్. జాకెట్ అయితే మనకి ఫోటోలో చూసినప్పుడు చాలా బాగా కనిపించింది, బట్ ఇప్పుడు ఇది మరీ లైట్ కనిపిస్తుంది. బట్ షాను కలర్కి బాగానే ఉంటుంది, ఒకసారి వేసి చూపిస్తాను మీకు కూడా. ఇది కాస్ట్ వచ్చేసి 726 రూపీస్ అయితే పడిందండి. షానుకి 8 to 9 years తీసుకున్నాను. వాళ్ళు ఇంకోండి 8 yearsకి పంపించారు వీళ్ళు సైజు. ఒకసారి వేసుకుని చూద్దామా. ఇది కూడా ట్యాగ్ చేస్తాను చూడండి, పర్లేదు క్వాలిటీ బాగానే ఉంది. షాను దానికంటే మనుది ఇంకా క్వాలిటీ బాగుంది. మనుది మరి 855 రూపీస్ ఎంతో పడింది. బాగుంది, అందంగా నువ్వే ఉంటావు, ఎందుకంటే మంచి చాకర్ వేసుకుని నెక్లెస్ వేసుకుని రెడీ అవుది కానీ. సరేనా, నువ్వే ఓకే. ప్రోడక్ట్ యాడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ పిక్లో ఉన్న అమ్మాయికి అయితే జాకెట్కి బొట్టీస్ లాగా వచ్చినాయి కదండి, రియాలిటీలో అలా అయితే లేదు. మామూలుగా ప్లెయిన్ దాని మీద ప్రింటెడ్ వర్క్ లాగా వచ్చిందనమాట. అదేమీ దారంతో చేసింది కాదు, జస్ట్ అలా వర్క్ లాగా పువ్వులాగా కనిపిస్తుంది అంతే. ఇంక ఈరోజు అయితే పిల్లలిద్దరికి మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతుందండి. స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తున్నాను. అబాకస్, మ్యాథ్స్, రూబిక్ క్యూబ్, తెలుగు నేర్పించాలనుకుంటే టీచర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా పిల్లలకి క్లాస్ అవుతూ ఉండగా నేనైతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే చేసేసానండి. ఎవ్రీడే నేను కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటాను కదా, ఆ ప్రాక్టీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసారు. ఇంక ఈ బట్టలు అయితే నేను తీగల పైన ఆరేసేసాను. ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని మేము కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా వారు కాసేపు పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. సో ఇంకా ఈరోజు అయితే మా డే అలా జరిగిందండి. ఈరోజు అంత ఎక్కువగా నొప్పులు రాలేదు కాలు, ఎందుకంటే చాలా వరకు పనులు నేను కూర్చునే చేశాను అనమాట ఈ రోజు అన్నీని. అందుకనే కాలు ఏమి మరీ అంత ఎక్కువ నొప్పి రాలేదు. ఏదైనా పని ఎక్కువగా నుంచుని చేస్తున్నప్పుడు వస్తుందన్నమాట. సో ఇంకా పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి వెళ్తే తీసుకుని వెళ్ళామండి. టైం అయితే 10 o'clock అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను, గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను. డిన్నర్కి అయితే మార్నింగ్ చేసిన కూర ఉంది కదండి, అది తినేసాము. దాంట్లోకి కోడిగుడ్లు అయితే ఉడకేసుకున్నాము. అయితే అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కరెంటు 8:15 తీసిన వాళ్ళు 9:15 అయితే ఇచ్చాడనమాట. కరెంట్ లేదు. ఇంకా అలాగే చీకట్లోనే ఫోన్ లైట్ వేసుకుని పిల్లలకి అన్నం అవి తినిపించేసాను. మేము తినే టైంకి కరెంట్ అయితే వచ్చిందండి. తినేసి ఇంకోండి
గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇంకైతే కొద్దిసేపు ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేశానండి ఇప్పుడు వరకు, షాడోయింగ్ ప్రాక్టీస్. ఇంకా నాకు నిద్ర వచ్చేసింది, మళ్ళీ పొద్దున్నే లెగాలి కదా. సో ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.